2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో తమ జట్టును మట్టి కరిపించిన ఇంగ్లాండ్ టీంపై ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. అప్పుడు సెమీపోర్లో ఇంగ్లాండ్కు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించి టీం ఇండియాకు ఘోర పరాజయాన్ని మిగిల్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే పొట్టి ప్రపంచ కప్ సెమీస్లో టీమిండియాపై ఇంగ్లాండ్ చిత్తుగా ఓడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 172 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బట్లర్ సేనను కేవలం 103 పరుగులకే కుప్పకూల్చేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది భారత్. ఇక టైటిల్ పోరు దక్షిణాఫ్రికాతో శనివారం తలపడుతున్నది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. అనంతరం మొదట బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఫామ్ ను కొనసాగించిన రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోలార్డ్ 3 వికెట్లు, ఆదిష్ రషీద్ 1, రీస్ టాప్లీ 1 వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ 3, అక్షర్ పటేల్ 3 విజృంభించడంతో ఇంగ్లాండ్ 103 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ జోష్ బట్లర్ 23, హ్యారీ బ్రూక్ 25, జోఫ్రా ఆర్చర్ 21 పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన అక్షర్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.